ఏపీలో కూటమి నేతలకు ఉగాది పండుగకు ముందే వచ్చింది. 47 మంది వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్లు ఖరారు చేస్తూ జాబితాను ప్రకటించింది. మిగిలిన కార్పొరేషన్ పదవులను తొందరలోనే భర్తీ చేస్తామని కూటమి నేతలు చెబుతున్నారు. ఏపీలో నామినేటెడ్ పోస్టుల ప్రక్రియను కూటమి సర్కారు వేగవంతం చేసింది. గతేడాది సెప్టెంబర్లో నామినేటెడ్ పోస్టుల భర్తీకి శ్రీకారం చుట్టి దాదాపు 20 కార్పొరేషన్ చైర్మన్లు, 99 మంది డైరెక్టర్లతో తొలి జాబితాను విడుదల చేసింది. 59 మందితో రెండవ జాబితాను నవంబర్లో ప్రకటించారు. ఇక మూడో విడత నామినేటెడ్ పోస్టుల కోసం గత 3 నెలలుగా కసరత్తు ప్రారంభించిన కూటమి ప్రభుత్వం 47 మందితో కూడిన వ్యవసాయ మార్కెట్ చైర్మన్ల తొలి జాబితాను ప్రకటించింది. వీరిలో 37 మంది టీడీపీకి చెందిన వారు కాగా 8 మంది జనసేన, బీజేపీ నుంచి 2 మార్కెట్ యార్డ్ చైర్మన్లుగా అవకాశం కల్పించారు. ఆశావాహుల జాబితా భారీగా ఉండడం, జనసేన, బీజేపీ నుంచి కూడా తమ వారికి మార్కెట్ కమిటీ చైర్మన్లుగా అవకాశం కల్పించాలంటూ ఒత్తిడి రావడంతో వడపోత ప్రక్రియకు కొంత సమయం పట్టింది. పార్టీ కోసం పనిచేసిన తీరుతో పాటు సామాజిక, ప్రాంతీయ సమీకరణాలు కూడా పరిగణలోకి తీసుకుని 47 మార్కెట్ యార్డుల చైర్మన్ పదవులను భర్తీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 2018 మార్కెట్ కమిటీలుండగా మిగిలిన వాటిని ఏప్రిల్, మే నెలలో భర్తీ చేయాలని నిర్ణయించారు. మే నెలలో జరిగే మహానాడులోపు డెవలప్మెంట్, బెవరేజెస్, అధికార భాషా సంఘం, సాహిత్య అకాడమీ, తెలుగు అకాడమీతో సహా మొత్తం 60 ముఖ్యమైన కార్పొరేషన్లతో పాటు ప్రధానమైన 21 ఆలయ చైర్మన్ల కమిటీలు నియమిస్తామని టీడీపీ అధిష్టానం చెబుతోంది.